మార్కెట్ లో ఇన్వెస్ట్ చేసి మీ డబ్బులు డబుల్ చేసుకోవాలనుకుంటున్నారా? సుందరరామిరెడ్డి గారి లైవ్ సెమినార్ కి అటెండ్ అవ్వండి. అనిల్ గారు నమస్తే సార్. నమస్తే అండి. వెల్కమ్ టు విష్ణు టాక్స్. థ్యాంక్ యూ అండి. సో అనిల్ గారు, ఇప్పుడు గిఫ్ట్ సిటీ ద్వారా కానీ ఎన్ఆర్ఐలు ఏఎఫ్ ఇన్వెస్ట్మెంట్ చేసినా, లేదంటే మ్యూచువల్ ఫండ్ ఇన్వెస్ట్మెంట్ చేసినా, లేదంటే యూలిప్ లాంటి తీసుకున్నా కూడా వాళ్ళకి ఏదైనా స్పెషల్ యాడెడ్ బెనిఫిట్స్ ఏదన్నా ఉంటాయా అంటారా ఎన్ఆర్ఐలు అనే వాళ్ళు గిఫ్ట్ సిటీ ద్వారా ఇప్పుడు నేను చెప్పిన ఇన్వెస్ట్మెంట్స్ కనుక చేస్తే? చాలా బెనిఫిట్స్ ఉన్నాయండి. యాక్చువల్లీ ఫస్ట్ థింగ్ ఏంటంటే గిఫ్ట్ సిటీ అంటే ఏంటో తెలుసుకుందాం. ఫస్ట్ గిఫ్ట్ సిటీ అనేది గుజరాత్ ఇంటర్నేషనల్ ఫైనాన్స్ టెక్ సిటీ అనమాట. సో ఇక్కడ ఏంటంటే దిస్ ఈజ్ ఒక ఐఎఫ్ఎస్సి అనే కాన్సెప్ట్ ఒకటి ఉంది వరల్డ్ వైడ్. ఇదేంటంటే ఇంటర్నేషనల్ ఫైనాన్స్ సర్వీస్ సెంటర్స్ అంటారు. ఇండియాలో ఈ గిఫ్ట్ సిటీ ఒకటే ఈ ఐఎఫ్ఎస్సి అనమాట. సో అడ్వాంటేజ్ ఏంటంటే దీంట్లో ఓన్ ఆ రెగ్యులేటర్ ఎవరైతే గిఫ్ట్ సిటీ రెగ్యులేటర్ ఉంటారో వాళ్ళ ఓన్ రూల్స్, ఇన్వెస్ట్మెంట్ కంపెనీస్ కోసం కానీ టాక్సేషన్ కానీ అన్నీ కూడా ఓన్ రూల్స్ ఉంటాయి. అండ్ ఆల్సో ఇంపార్టెంట్ ఏంటంటే ఆ ఫారిన్ కరెన్సీలోనే మనం అకౌంట్స్ ఓపెన్ చేసుకోవచ్చు. సో చాలా మటుకు ఏం చూస్తామంటే ఇన్వెస్టర్స్, ఎన్ఆర్ఐ ఇన్వెస్టర్స్కి ఇండియాలో పెట్టినప్పుడు ఈ కన్వర్షన్ దగ్గర రిటర్న్స్ ఇక్కడ బాగా కనబడతాయి. బట్ కన్వర్షన్ చేసేప్పుడు డాలర్కి అగైనెస్ట్ కానీ ఆర్ పౌండ్కి అగైనెస్ట్ కానీ ఆర్ ఎటువంటి అయితే ఫారిన్ ఎక్స్చేంజ్ ఏదైతే కరెన్సీ ఉందో అగైనెస్ట్గా ఇండియన్ రూపీ డిప్రిషియేట్ అయిందనుకోండి, ఈ వచ్చిన గెయిన్స్ అనేది అక్కడ సెట్ ఆఫ్ అవుతాయి. సో దానివల్ల ఇబ్బందులు వస్తాయి. అండ్ రూపీ నుంచి బయటికి తీసుకెళ్ళాలి మళ్ళీ అన్న కష్టం అనమాట. వేరే గిఫ్ట్ సిటీ ద్వారా మనం డాలర్ డినామినేషన్లోనే ఇన్వెస్ట్ చేస్తున్నాం. సో మనకి ఇట్లాంటి ఇబ్బందులు ఉండవు. అది వన్. సెకండ్ వచ్చేసి మనం చూసుకుంటే ఇప్పుడు ఈ ఎన్ఆర్ఐస్ మనం మొత్తం వరల్డ్ వైడ్ నియర్లీ 3.5 కోట్ల మంది ఎన్ఆర్ఐస్ ఉన్నారు. వెదర్ గల్ఫ్లో కానీ యుఎస్లో కానీ అన్ని కంట్రీస్లో తీసుకుంటే. సో ఈ నంబర్ చాలా పెద్ద అమౌంట్. ఇప్పుడు వీళ్ళకి ఇట్లాంటి గిఫ్ట్ సిటీ లాంటి ప్లేస్ ఉండడం వల్ల టాక్సేషన్ కూడా డబుల్ టాక్సేషన్ అవాయిడ్ అవుతుంది. అండ్ ఆల్సో టీడీఎస్ లాంటివి లేవు. ఇంకో ఇంపార్టెంట్ ఏంటంటే చాలా మటుకు సర్వీసెస్ మీద మనము జిఎస్టీ వసూలు చేస్తుంది గవర్నమెంట్. బట్ గిఫ్ట్ సిటీ ద్వారా వచ్చే సర్వీసెస్ ఏవైతే ప్రొవైడ్ చేస్తారో ఎటువంటి ఫైనాన్షియల్ ఇన్స్టిట్యూషన్, బ్యాంక్స్ కానీ ఆఫ్షోర్ బ్యాంకింగ్ యూనిట్స్ అని చాలా ఉన్నాయి. మనం ఈవెన్ ఇన్వెస్ట్మెంట్లే కాదు డిపాజిట్లు కూడా పెట్టుకోవచ్చు గిఫ్ట్ సిటీ ద్వారా. సో అక్కడ కూడా మీకు ఎటువంటి జిఎస్టీ లేకుండా ట్రాన్సాక్షన్స్ మొత్తం చేసుకోవచ్చు అనమాట. సో నీకు ట్రాన్సాక్షన్ కాస్ట్ తగ్గుతుంది, టాక్సేషన్ ఎఫిషియెంట్గా ఉంటుంది, అండ్ డాలర్ డినామినేషన్లో వెళ్తూ ఉంది, అండ్ డబుల్ టాక్సేషన్ అయినంత వరకు అవాయిడ్ అవుతుంది. సో అండ్ ఈజీగా డబ్బులు ఎప్పుడంటప్పుడు విత్డ్రా చేసుకోవచ్చు. ఇట్స్ ఐఎఫ్ఎస్సి. సో ఎటువంటి క్యాపిటల్ రిస్ట్రిక్షన్స్ ఉండవు అనమాట, క్యాపిటల్ అకౌంట్ రిస్ట్రిక్షన్స్ ఉండవు. సో ఇన్ని బెనిఫిట్స్ వల్ల ఏంటంటే ఏ కంపెనీస్ అయితే ఆర్ ఏ ఫండ్స్ అయితే ఏ మ్యూచువల్ ఫండ్స్ అయితే గిఫ్ట్ సిటీలో ఇన్కార్పొరేట్ అయి ఉంటాయో ఆర్ ఎటువంటి సెక్యూరిటీస్ లైక్ ఏదన్నా కొన్ని బాండ్స్, ఇప్పుడు ఏంటంటే మనం చూస్తున్నాం ఏంటంటే చాలా కంపెనీస్ బాండ్స్ అక్కడ ఇష్యూ చేస్తున్నాయి అన్నమాట. అక్కడ ఇష్యూ చేసినప్పుడు ఎటువంటి టాక్సేషన్ లేకుండా దే కెన్ రూట్ త్రూ గిఫ్ట్ సిటీ. సో ఈ అడ్వాంటేజెస్ గిఫ్ట్ సిటీ ప్రొవైడ్ చేస్తుంది. దెన్ సో దీని ద్వారా ఎలాంటివి ఉన్నాయి నెక్స్ట్ మీ క్వశ్చన్ ప్రకారం? ఫస్ట్ థింగ్ వెరీ సింపుల్ ఏంటంటే ఈవెన్ డిపాజిట్స్ కూడా చేసుకోవచ్చు అన్నమాట. చాలా బ్యాంక్స్ వాటి ఆఫ్షోర్ బిజినెస్ యూనిట్స్, ఓబియూస్ అంటారు, అక్కడ ఓపెన్ చేసే గిఫ్ట్ సిటీలో. ఆ గిఫ్ట్ సిటీలో అకౌంట్లు మనం ఓపెన్ చేసుకున్నాం అనుకోండి, ఆన్లైన్ ద్వారా ఓపెన్ చేసుకోవచ్చు. ఎన్ఆర్ఐస్ ఏ కంట్రీలో ఉన్నా సరే అక్కడ చేసుకుంటే ఈ బెనిఫిట్స్ వస్తాయి. అలాగే సింపుల్ యూలిప్స్ కూడా విచ్ అక్కడ నుంచి మనం తీసుకున్నాం అనుకోండి, అప్ టు 10 lakhs ఎటువంటి ట్యాక్సేషన్ లేకుండా నువ్వు విత్డ్రా కూడా చేసుకోవచ్చు. విచ్ ఈజ్ నార్మల్లీ మన డొమెస్టిక్ ఇన్వెస్టర్స్కి నార్మల్గా అయితే ఆర్ ఎన్ఆర్ఐస్ కూడా వేరే ఫండ్స్ తీసుకుంటే పర్ ప్యాన్ 2.5 లక్షల వరకు ఎటువంటి ట్యాక్సేషన్ లేదు. బట్ గిఫ్ట్ సిటీ ద్వారా అయితే 10 లక్షల వరకు ఒక్కొక్కరికి నువ్వు ఎటువంటి ట్యాక్స్ లేకుండా నువ్వు రిటర్న్స్ తీసుకునే అవకాశాలు ఉన్నాయి. దెన్ కమింగ్ టు మోస్ట్ పాపులర్ దీనికన్నా కూడా ఏంటంటే మన రీట్స్ అంటాం, ఇన్విట్స్ అంటాం. సో రియల్ ఎస్టేట్ ఇన్వెస్ట్మెంట్ ఇవి కూడా ఏవైతే అక్కడ గిఫ్ట్ సిటీలో లిస్ట్ అయి ఉన్న రీట్స్లో కానీ ఇన్విట్స్లో కానీ ఇన్వెస్ట్ చేయడము ఈజీయే, ట్యాక్సేషన్ తక్కువే. సో ఈజీ అయిపోతుంది. అండ్ ఎప్పుడైనా సరే డబ్బులు విత్డ్రా చేసుకోవాలన్నా ఎటువంటి ఇబ్బందులు ఉండవు అనమాట. నెక్స్ట్ మోస్ట్ పాపులర్ మనం చూసే మ్యూచువల్ ఫండ్స్. ఇప్పుడు చాలా మ్యూచువల్ ఫండ్ స్కీమ్స్ కూడా
ఇక్కడ గిఫ్ట్ సిటీలో ఇంకార్పొరేట్ చేస్తూ ఉన్నారు చాలా కంపెనీస్. ఇప్పుడు మీరే యాసెట్ కానీ, మల్టిపుల్ కోటక్ కానీ, చాలా యాసెట్ మేనేజ్మెంట్ కంపెనీలు, మ్యూచువల్ ఫండ్ కంపెనీస్ కొన్ని ఫండ్స్ని ఎన్ఆర్ఐస్ కోసం అక్కడ లిస్ట్ చేసి అక్కడి నుంచి కూడా ఆఫర్ చేస్తున్నాయి అన్నమాట. సో అడ్వాంటేజ్, నేను చెప్పిన అడ్వాంటేజెస్ అన్నీ ఇంతకుముందు దీనికి కూడా వర్తిస్తాయి అన్నమాట. సో అలాగే ఏఎఫ్స్ నియర్లీ ఇప్పుడు ఆల్రెడీ 250 ఏఎఫ్లు మంచి మంచి పెద్ద పెద్ద బ్యాంకులు కానీ పెద్ద పెద్దవి కూడా లిస్ట్ అయిపోయి ఉన్నాయి గిఫ్ట్ సిటీలో, గుజరాత్ గిఫ్ట్ సిటీలో. సో వాటి ద్వారా ఇన్వెస్ట్ చేస్తే నువ్వు ఫస్ట్ డాలర్ రూపంలో నువ్వు మళ్ళీ ఇండియన్ కరెన్సీలో కన్వర్ట్ చేయాల్సిన అవసరం లేదు. ఓకే, నీ డైరెక్ట్లీ అక్కడ యాజ్ ఎన్ఆర్ఐ నీ ఆర్ డినార్లో ఉంది, ఆర్ పౌండ్స్లో ఉంది, ఆర్ కెనేడియన్ డాలర్లో ఉంది, యూఎస్ డాలర్లో ఉంటే సింప్లీ డైరెక్ట్గా యూఎస్ డాలర్గా ఇన్వెస్ట్ చేయొచ్చు. చేశాక అది ఆన్ షోర్ ఇన్వెస్ట్ అవుతాయి, ఇండియన్ మార్కెట్లో ఇన్వెస్ట్ అవుతాయి త్రూ గిఫ్ట్ సిటీ అనమాట. నువ్వు ఎప్పుడు కావాలన్నా మళ్ళీ డాలర్ డినామినేషన్లో విత్డ్రా చేసుకోవచ్చు. సో చాలా హ్యాజిల్స్ అనేది చాలా తగ్గుతాయి. కేవైసీ కూడా ఓన్లీ గిఫ్ట్ సిటీ కేవైసీ ఒకసారి చేస్తే సరిపోతుంది. అన్ని ఫైనాన్షియల్ ఇన్స్టిట్యూషన్స్కి ఆ కేవైసీ ఈజ్ వ్యాలిడ్. సో లైక్ ఇండియన్ మనం రెగ్యులర్ కేవైసీ లాగా అక్కడ కూడా అంతే. సో ఇన్ని అడ్వాంటేజెస్ ఉన్నప్పుడు ఎన్ఆర్ఐలు ఐ థింక్ ఇబ్బందులు లేకుండా గిఫ్ట్ సిటీ ద్వారా ఈ ఇన్వెస్ట్మెంట్ వెహికల్స్లో ఇన్వెస్ట్ చేస్తే ఆప్షన్స్ మాత్రం చాలా పెరిగాయి. ఎస్పెషలీ లాస్ట్ 1 ఇయర్లో చాలా అంటే చాలా ఫండ్ హౌసెస్, బ్యాంక్స్ ఒక ప్రోడక్ట్ కంపల్సరీ వాళ్ళ పోర్ట్ఫోలియోలో ఇంక్లూడ్ చేస్తోంది గిఫ్ట్ నుంచి. ఇంతకుముందు ఒక చిన్న కేస్ స్టడీ, చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను. ప్రీ గిఫ్ట్ సిటీ ఇంతకుముందు ఏం జరిగేది, ఇప్పుడు ఏం జరుగుతుంది, ఒక ఇన్వెస్టర్ది ఎగ్జాంపుల్ తీసుకుందాము. లెట్స్ ఒక ఎగ్జాంపుల్, ఒక ఇన్వెస్టర్ దుబాయ్ నుంచి ఉన్నాడండి. ఒక 1.5 crores ఇన్వెస్ట్ చేద్దాం అనుకుంటున్నాడు ఇండియాలో. అప్పుడు లిమిట్ ఆప్షన్స్ కొన్ని ఉండేవి ఒక 5-6 years బ్యాక్. మ్యూచువల్ ఫండ్స్ ఎన్ఆర్ఈ కానీ ఎన్ఆర్ఓ ద్వారా మనము ఇన్వెస్ట్ చేయాలి. ఫేమా రెగ్యులేషన్స్, ఆర్బీఐ కంప్లైన్స్ అన్నీ కరెక్ట్గా ఉండాలి. మళ్ళీ రియల్ ఎస్టేట్లో పెట్టుంటే సేమ్ లిక్విడిటీ ప్రాసెస్, రియల్ రిజిస్ట్రేషన్, కొంచెం టీడీఎస్ పేపర్ వర్క్ ఉంటుంది అండ్ నమ్మాలి కొద్దిమందిని. ఆల్సో టాక్సేషన్, ఇంట్రెస్ట్ రేట్స్ కూడా 2 కూడా ట్యాక్సబుల్. నువ్వు సపోజ్ ఎఫ్డి ఏదైనా ఫిక్స్డ్ ఇన్కమ్లో పెట్టినా వచ్చిన ఇంట్రెస్ట్ కూడా ట్యాక్సబుల్లే. ఆల్సో ఏమైనా ఈక్విటీస్లో పెడితే రిటర్న్స్ కూడా ట్యాక్సబుల్లే. అండ్ డిటిఏ ఉంటే పర్లేదు, లేకపోతే 2 చోట్ల ట్యాక్స్ కట్టాల్సి వచ్చేది. ఓకే, వేరాజ్ ఇప్పుడు గిఫ్ట్ సిటీ వచ్చాక ఏంటి పరిస్థితి తనిఖీ అనుకుంటే, ఫస్ట్ ఎటువంటి రిస్ట్రిక్షన్ లేదు ఓనర్షిప్కి. ఈజీగా సేమ్ ఇంతకుముందు ఎలా పెట్టగలుగుతారో ఇప్పుడు కూడా అలాగే ఇన్వెస్ట్మెంట్ ఈజ్ సేమ్. అండ్ ఇంపార్టెంట్ ఏంటంటే యూఎస్ డాలర్లోనే ఇంట్రెస్ట్లు వస్తాయి, ఎటువంటి కన్వర్షన్స్ లేవు, కన్వర్షన్ ఫీజు లేదు. అంటే క్యాల్కులేషన్ ఈజ్ వెరీ సింపుల్. నాకు ఇంతకుముందు ఇన్వెస్ట్ చేశాక ఎంత వస్తుందో అనేది చివరికి వచ్చాక చూసుకుంటే, స్టేట్మెంట్ చూసుకుంటే తెలిసేది. ఇప్పుడు అలా కాదు, ముందే నీకు తెలుస్తుంది. డాలర్ డినామినేషన్లోనే మీ ఎన్ఏవి కూడా డాలర్ డినామినేషన్లో వస్తుంది. సో అదొక అడ్వాంటేజ్. అండ్ 0% క్యాపిటల్ గెయిన్ ఐఎఫ్ఎస్సిలో లిస్టెడ్ ఉన్న సెక్యూరిటీస్లో అయితే ఎటువంటి సపోజ్ బాండ్స్ కానీ, ఆ ఇన్విట్స్ కానీ, ఆ రీట్స్ కానీ, ఆ ఏఎఫ్స్ కానీ అక్కడే లిస్ట్ అయ్యి ఉంటే ఎటువంటి క్యాపిటల్ గెయిన్ ట్యాక్స్ లేదు. అండ్ అన్నిటికన్నా ఇంపార్టెంట్, మనం చూస్తే మేనేజ్మెంట్ ఫీజు మనం 2% అంటాము, కొన్ని కేసులు హయ్యర్ పర్సంటేజెస్ ఉన్నా వాటి మీద అడిషనల్గా జిఎస్టీ కూడా 18% పే చేయాల్సి వచ్చేది. గిఫ్ట్ ద్వారా దానికి ఎటువంటి అది కూడా లేదు. సో ఇన్ ద ఎండ్ మనం తీసుకుంటే సేమ్ అమౌంట్ ఆఫ్ ఇన్వెస్ట్మెంట్కి నీ చేతికి వచ్చే రిటర్న్స్ మచ్ 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 హయ్యర్ దాన్ త్రూ ఏమంటారు మనం గిఫ్ట్ ద్వారా పెడితే. సో ఎన్ఆర్ఐస్ కొంచెం స్లోగా ఆలోచించి ఇటువైపు గిఫ్ట్ సిటీ ద్వారా ఇన్కార్పొరేట్ అయిన ఫండ్స్లో కానీ వాటిలో ఇన్వెస్ట్ చేస్తే ఏంటంటే ఈ యాడెడ్ బెనిఫిట్స్ ఉంటాయి. మళ్ళీ ఎప్పుడైనా డబ్బులు సపోజ్ వాళ్ళు కొద్దిమంది ఏంటంటే నేను చూస్తుంది ఏంటంటే క్లయింట్స్ ఇండియాకి వచ్చేది లేనిది డౌట్ఫుల్ ఉంటారు. అలాంటి వాళ్ళు ఈ రూపీ కన్వర్షన్ చేసి పెట్టి మళ్ళీ రిటర్న్ తీసుకునేప్పుడు ఇబ్బందులు పడతా ఉంటారు. అలా చేయలేక సర్లే అని మళ్ళీ ఇంకొక 2 ప్రాపర్టీలు ఇండియాలోనే కొనిస్తారు. సో ఉన్న ప్రాబ్లమ్స్కి ఇంకా 2, 4, 5 ప్రాపర్టీలు ఇక్కడ యాడ్ అయిపోతూ ఉంటాయి. వాళ్ళకి ఇబ్బందులు పెరుగుతూ ఉంటాయి. వాళ్ళు అక్కడ పని చేసుకోవడానికి ప్లస్ ఇక్కడ ఇబ్బందులకి, కాన్సన్ట్రేషన్కి చాలా ఇబ్బంది. అలా కాకుండా గిఫ్ట్ సిటీ ద్వారా ఏదైనా ఫైనాన్షియల్ ఇన్వెస్ట్మెంట్ పెట్టుకుంటే ప్రశాంతంగా జస్ట్ లాగిన్ చేసుకుని వాళ్ళ ఇన్వెస్ట్మెంట్స్ చూసుకొని ఈజీగా ఇన్వెస్ట్మెంట్ అనేది మేనేజ్ చేసుకోవచ్చు, కావాల్సిన రిటర్న్స్ పొందొచ్చు అన్నమాట. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్ అనిల్ గారు. థ్యాంక్ యూ అండి.